ఏంట్రా మీరు చెప్పేది నిజమా? లేడీ ఇన్స్పెక్టర్ రుద్రమదేవిని బొట్లో పడేశారా? నిజమన్నా, జుట్టు లేని నీ బోడుగుండి మీ జట్టు. నిజమేనన్నా. ఆవిడ చాలా నిజాయితీ గల ఆఫీసర్ అని విన్నాను. ఆ పైకి అందరూ అలాగే ఉంటారన్నా, వెనక నుంచి చేసేవి చేస్తానే ఉంటారు. మమ్మల్ని చూడు, ఎవరైనా మమ్మల్ని దొంగనాయాలనుకుంటారా? నిజమా? అంత పబ్లిక్ గా మీలాంటి చిల్లర దొంగలతో చేయగలిపిందా? మీ గాజులు వేసుకుందా? అవునన్నా, నిజం. అంతేకాదు, ఆవిడ మాట్లాడుతుంటే మా కళ్ళతో మేము చూసాం, మా చెవులతో మేము విన్నాం. త్వరలో ఆవిడ కమిషనర్ అయ్యే అవకాశం ఉందన్నో. అవునన్నా, పబ్లిక్ గా కమిషన్లు పర్సెంటేజ్ కూడా మాట్లాడేసింది. ఓహో, అయితే నేను గిఫ్ట్ తో కొడతా. పదండ్రా వెళ్దాం. పదన్నా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మేడం, మల్లి అని మా గురువు. అవునమ్మా, 3 ముక్కల మల్లిని, మట్కా మల్లిని, గుడుంబ మల్లిని, మడ్ర మల్లిని అంటారమ్మా. పితాని గారు మీకు కూడా హెల్ప్ చేశారా? ఆయన వల్ల ఈ కుటుంబం 2 పూట్ల బతుకుతుంది. అవునమ్మా, ఆయన చేస్తే మీరు చేసినట్టే, మీరు చేస్తే ఆయన చేసినట్టే. ఇక మీరే చూసుకోవాలి. అలాగే పోలీస్ లో, కోర్టు కేసుల్లో ఏ హెల్ప్ అయినా నేను చూసుకుంటాను. నా పర్సనల్ గా ఈ చిన్న రింగ్ అమ్మా. బంగారంలో చిన్నదేంటి పెద్దదేంటి? అమ్మయ్యా, ఎవరూ లేరు. లేకపోతే గంగయ్య రింగ్ లో ఫింగర్ పెట్టేది. ఓకే ఓకే, మీ పనిలో మీరు ఉండండి. అమ్మో, రుద్రమ్మ చాలా స్పీడే. ఎంత ఇచ్చినా రాని అంటుంది. పదన్నా, ఊరు మందే దోచేద్దాం. ఈ డబ్బులేంటి, ఈ నగలేంటి, ఆ వంగి వంగి పెడుతున్న దండాలేంటి? మన పీత నిజంగా ఎంతమందికి సహాయపడి ఎన్ని కేసులు గెలిపించాడా? గెలిపించాడు కాబట్టి కానుకలు సమర్పించుకుంటున్నారు. పితాని గారికి ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. గాడిదిగే తెలుసు గంధం వాసనని, మా పీతా గురించి నీకేం తెలుసు? అంత టాలెంట్ ఉంటే ఇన్నాళ్ళు కేసు లేక కూచెలుళ్ళ ఎందుకుంటాడు? ఇదివరకెప్పుడో కేసు వేసుంటాడు. వీడు వెళ్ళక ప్రత్యర్థులు కోర్టుకి హాజరవ్వక కేసులు కొట్టేసుంటారు. వీళ్ళకి లాభం దక్కుంటుంది. అయితే పితానన్నయ్య ఇక్కడి నుంచి రోజు కోర్టుకు పంపిద్దాం. అంత పని చేయకండి. అటెండ్ అయి సరిగ్గా వాదించకపోతే అన్ని నష్టాలు కష్టాలే. ఇలాగే ఉండియండి. రాంబాబు గారు, ఇది వీళ్ళ ఆయన టాలెంట్, ఈవిడకి ఆయన మీద ఉన్న విశ్వాసం. రేయ్, ఏనండ్రా, ఇక మన దందాలకి లైసెన్స్ వచ్చినట్టే. కుమ్మేసుకోండి. కానీ న్యాయంగా నాకు రావాల్సిన 20% కమిషన్ నాకు పంపించండి. చాలా ఎక్కువ అన్నా. స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ రుద్రమదేవిని ప్రసన్నం చేసుకున్నాను రా. ఆవిడికి 10%, నాకు 10%. అక్రమంగా ఏ దందా అయినా చేసుకోండి, సక్రమంగా ట్యాక్స్ కట్టండి, స్వేచ్ఛగా నేరాలు చేసుకోండి. మీరు దొరికిన మన అమ్మ రుద్రమ్మ అండ ఉందనేది మాత్రం మర్చిపోబాకండి. ఉంటా. రేవతే, ఉప్మాలా ఆవకే బాగుంటదే, కొంచెం ఇస్తావా? ఏమా గంగమ్మ, ఏంటి విషయం? రండి బాబాయ్, కూర్చోండి. ఏముంది, మీకు కాఫీ కావాలంతేనా? ఏమండి ఎస్ఐ గారు, ఇది కాఫీ అడిగే టైమా? ఎంత ఫ్రీగా వస్తే మాత్రం టైం చూసుకోకర్లేదా? అయ్యో, ఎస్ఐ గారిని మాట్లాడివ్వండి. అబ్బా, నువ్వమ్మా నన్ను అర్థం చేసుకుంది. నేను ఎందుకు వచ్చానంటే, మీరు చెప్పందే ఏం తెలుస్తుంది? నేరస్తుల వాసన మీ ఇంటి చుట్టూ గుప్పు గుప్పును కొడుతుంది. మేము నేరస్తులా కనిపిస్తున్నావా? కాఫీ అడిగే టైం ఇది కాదు అన్నందుకే కేసు బనాయిస్తారా? నేను ముందుగా అనుమానించలేదు. మీ ఇంటి బయట కాపేశాను. నేరస్తులు నిండు జేబులతో లోనికి వస్తున్నారు, ఖాళీ జేబులతో బయటకు వెళ్తున్నారు. పసిగట్టా. వాళ్ళంతా పితా వల్ల లాభపడ్డోళ్ళు. అంటే పితాని కొత్త వ్యాపారం మొదలు పెట్టాడా? పాత బిజినెస్ ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది, పంట చేతికొస్తుంది. అంటే కోర్టు గింజల బిజినెస్ నేరస్తులను సహకరించి బయటపడేస్తున్నాడు అనమాట. ఇది నేరం కాదు. మీ దృష్టిలో వాళ్ళు నేరస్తులు, పీతా దృష్టిలో క్లయింట్లు. పీతా బాధ్యత వాళ్ళని గెలిపించడం. అది చేసి వాళ్ళని కాపాడాడు కనుక ఈ కానుకల వర్షం. ఇక మీరు బయలుదేరి రేపు కాఫీ టైంకి రండి. అసలైన టైంకే వస్తానులేండి. అప్పుడు నేను పట్టిస్తాను కాఫీ నేరస్తులకి. నువ్వు చేసిన కలెక్షన్ చూసి పితాని ఫిదా అయిపోతాడు. లైఫ్ లో సెటిల్ అయిపోతాం అనిపిస్తుంది. నమస్తే మేడం. మేడం, మీ అవసరం పడింది. చెప్పండి. బీటీ పితానన్నయ్యకి చెప్పి చేయిస్తుంది. మేడం, నేను ఫ్రెష్ గా ఇప్పుడే మర్డర్ చేశాను. ఈ ఏరియా ఎస్ఐ నన్ను గుర్తుపెట్టేశాడు. మీరు మాట చెప్తే వదిలేస్తాడు మేడం. జ్యువెలరీ షాప్కి వెళ్ళి కన్నం పెట్టి 1 కేజీ బంగారం సైడ్ చేశా. పోలీసులు నన్ను చేస్తున్నారు. మీరు కల్పించుకుని కాపాడాలి మేడం. ఆవిడేం కాపాడుతుంది? అయినా మీరు దొంగలు గుండాలునా? ఇన్స్పెక్టర్ రుద్రమదేవి తెలుసు కదా. అందుకే కదా గిఫ్ట్లు వరుస పెట్టించాం. ఈవిడే మేడం, ఇన్స్పెక్టర్ రుద్రమదేవి.
ఈవిడికి బిస్కెట్లేసి మా దొంగతనాలు చీకటి వ్యాపారాలు చేసుకుని పొట్ట పోషించుకుంటున్నాను. ఈవిడ రుద్రమదేవి అయితే నేనెవరినిరా భద్రమ్మనా? పీటీ ఇదంతా నువ్వు ఆ రోజు ఎస్ఐ డ్రెస్ వేసుకోవడం వల్ల వచ్చింది. అంటే ఆ మంకీ క్యాప్ దొంగలు ఈ మంకీలా? అవునమ్మా, మీరే ఇన్స్పెక్టర్ అనుకుని మీకు ముడుపులు చెల్లించాం. ఏడ్చారులే దొంగ రాస్కెల్స్. ఎస్ఐ గారు వీళ్ళందరినీ జీపెక్కించండి. రాంబాబు అయ్యో మేడం, వాళ్లే పొరపాటు పడి అడగకుండా ఇచ్చారు. ఈవిడ పుచ్చుకుంది. వసూలు చేసింది వడ్డీతో మీకు కట్టేస్తాం, వదిలేయండి. ఇంతకీ నువ్వెవరు? ఆ రేటింగ్ స్టార్ రాంబాబుని, టీవీ హీరోని. ఎస్ఐ గారు వీని కూడా బండెక్కించండి. పదండి.